హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ తెలుగింటి ఆడపడుచు. మసాలా గారెలు మరింత రుచిగా ఎలా చేయాలో చూద్దామండి. దీని కొరకు ముందుగా ఒక అర కేజీ బొబ్బర్ల పప్పుని తీసుకుని ఒక 5 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పప్పుని రాళ్ళేమి లేకుండా గాలించుకొని చిల్లుల గిన్నెలోకి వడేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా వడేసుకున్న బొబ్బర్ల పప్పుని మనం మిక్సీ జార్లోకి తీసుకొని స్టెప్ బై స్టెప్ పట్టేసుకోవాలండి, ఒకేసారి కాకుండా. ఈ పప్పులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా పట్టేసుకొని కొంచెం బరకగా వచ్చేటట్లుగా చూసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదు మాకు సరిగా పిండి రావట్లేదు అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ చల్లుకొని మిక్సీ అనేది పట్టేసుకోవాలండి గారెల పిండిని. ఇలా చూపిస్తున్నాను చూడండి. మరీ మెత్తగా రాలేదు, మరీ బరకగా రాలేదు, మీడియం సైజులో పిండి అనేది మనకు బాగా వచ్చింది. ఒక 5 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను చూడండి, చిన్న చిన్న ముక్కల్లాగా. అలా వేసుకున్న ఉల్లిపాయల తర్వాత అలాగే కొద్దిగా అల్లం ముక్కను కూడా తురుముకొని వేసుకోవాలి. ఒక 7 లేదా 8 వెల్లుల్లిపాయలను తీసుకొని పొట్టు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే శుభ్రంగా కడిగిన కొద్దిగా పుదీనా, మరి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ బొబ్బర్ల పప్పు కరివేపాకును కూడా కొంచెం సన్నగా తరుముకొని వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని అలాగే క్రిస్పీగా ఉండేందుకు ఒక 2 స్పూన్ల బియ్యపిండిని కూడా వేసుకోవాలి. వీటన్నింటిని పూర్తిగా కలుపుకోవాలండి. పిండికి మొత్తానికి ఇవన్నీ పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా పూర్తిగా కలిసే విధంగా కలిపేసుకొని, ఇది మరీ సరిగా మనకు గారెలు రావట్లేదు అనిపించినప్పుడు మరి కొంచెం బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇంకొంచెం బియ్యపిండి పట్టేటట్లుంది, అందుకోసం మరొక 2 స్పూన్ల బియ్యపిండి కూడా నేను మళ్ళీ వేశాను. ఈ బియ్యపిండి వేయటం వలన క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంటుందండి. లోపల మెత్తగా, పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కారం వేసుకోవాలండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కారం ఎందుకు అనుకోవచ్చు. ఈ కారం వేయటం వల్ల మనకు ఘాటు అనేది తెలుస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా చేతిని తడుపుకొని ఇలా చూపిస్తున్న విధంగా గారెలు వేసుకోవాలండి. లేదు మాకు గరిటెతో వేసుకోవచ్చు అంటే గరిటెతో వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మేము వేయగలం అనుకున్నప్పుడు అలా జాగ్రత్తగా వేసుకోండి. ఇలా చూడండి, నేను ఇలా హోల్ పెట్టేసుకొని గారెలు అనేది వేశాను. రెండు వైపులా దోరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూపిస్తున్న విధంగా చూడండి, ఎంతో సాఫ్ట్గా క్రిస్పీగా ఉండే మసాలా గారెలు రెడీ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.